జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. వెల్కమ్ టు NSTV. నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, ఇలా మనం జిహాద్ని కొన్ని రూపాలుగా మనం చూస్తూనే ఉన్నాము. అయితే కొత్తగా హైదరాబాద్లో ఫ్రెండ్షిప్ జిహాద్ అనేసి స్టార్ట్ అయింది. సో ముందుగా ఫ్రెండ్షిప్ చేసుకొని దాని తర్వాత అమ్మాయిలను కానివ్వండి, లేకపోతే హైదరాబాద్లో ఉన్న అబ్బాయిలను కానివ్వండి మతం మార్పిచ్చేస్తున్నారు అనేసి కొంతమంది ఈరోజు ప్రెస్ క్లబ్ వేదికన ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. నిజంగా అసలు ఏం జరుగుతుంది హైదరాబాద్లో ఇది మాట్లాడదాం. అయితే మనతో పాటు ప్రజెంట్ మౌనికా శంకర్ గారు ఉన్నారు. ఆమె హైదరాబాద్ దుర్గావాహిని నుంచి అండ్ ఇక్కడి అడ్వకేట్. సో వాళ్ళ దగ్గరికి ఈ కేసు వచ్చింది. అసలు ఈ కేసు ఎలా వచ్చింది, ఆ కేసు అసలు ఏంటి అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. మ్యామ్ చెప్పండి, ఇందాక మీరు ప్రెస్ మీట్లో మాట్లాడారు కదా లవ్ జిహాద్ అనేసి, ల్యాండ్ జిహాద్ అనేసి, కొత్తగా ఈ ఫ్రెండ్షిప్ జిహాద్ అనేసి. సో ఏంటి అసలు ఏం జరిగింది? ఇది ఫ్రెండ్షిప్ జిహాద్ అనేది కొత్తగా తెలుసుకోవాల్సిన విషయం అండి. ఏంటిదంటే అమ్రీన్ బేగము, సోనీ యాదవ్ అనే అమ్మాయి ఇద్దరు 10th వరకు క్లాస్మేట్స్ అనమాట. సో ఇప్పుడు హిందూ పేరెంట్స్ ఏం ఆలోచించారంటే ఫీజు తక్కువ ఉంది కదా అని చెప్పేసి ఒక ముస్లిం స్కూల్లో జాయిన్ చేశారు. ఆ అమ్మాయి ఆ స్కూల్లో ఉండడం వల్ల, ఆమెకు ముస్లిం ఫ్రెండ్స్ ఉండడం వల్ల అమ్రీన్ బేగం ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఆ అమ్మాయిని అంటే 10th తర్వాత ఇద్దరు వేరేగా చదువుకున్నా కూడా ఆమెతో టచ్లో ఉంటూ ప్రతి 15-20 రోజులకు ఒకసారి ఆ అమ్మాయి ఇంటికి వెళ్తూ వస్తూ ఆ అమ్మాయిని ఇప్పుడు టోటల్లీ ఒక ముస్లిం వ్యక్తిగా మార్చేసింది. మార్చడమే కాకుండా ఎంత ప్లాన్ అండ్ ఎజెండా ఉంది అంటే అమ్మాయికి 21 years దాటి 2-3 నెలలు అవుతుంది. పోయిన నెలనే అమ్మాయికి పాస్పోర్ట్ కూడా ఇప్పించింది అనమాట అమ్రీన్. సో ఇప్పుడు పాస్పోర్ట్ ఇప్పించేసి ఆ అమ్మాయి 21 years దాటిన తర్వాత అమ్మాయిని తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు నా దగ్గరికి వచ్చినప్పుడు మేము వెళ్ళేసి కార్వాన్ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ చేశామండి. మిస్సింగ్ కంప్లైంట్లో క్లియర్గా ఏముందంటే అమ్రీన్ బేగం స్కూటీ మీద మన సోనీ జాదవ్ అనే అమ్మాయి వెళ్ళిపోయిందనమాట. వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయిని పోలీసులు వెళ్ళి అమ్రీన్ బేగం ఇంటి నుంచి వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొని వచ్చి మ్యాజిస్ట్రేట్ ముందు సబ్మిట్ చేయడం జరిగింది. మెజిస్ట్రేట్ ముందు సబ్మిట్ చేసినప్పుడు అమ్రీన్ బేగంతో పాటు 18 మంది ముస్లిం అడ్వకేట్స్ వచ్చారు. మరి 18 మంది ముస్లిం అడ్వకేట్స్ రావాల్సిన అవసరం ఏముంది? అక్కడ ఏదన్నా ప్లాన్ ఉందా, ఏదన్నా ఎజెండా ఉందా, ఏదన్నా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఉందా ఈ అమ్మాయి మీద? అది తెలుసుకోవాల్సిన అవసరం, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది. నెక్స్ట్ ఆ అమ్మాయి అక్కడికి వచ్చిన తర్వాత నేనే షాక్ అయ్యే అన్ని లా పాయింట్స్ మాట్లాడుతుంది. ఎవరు? సోనీ యాదవ్. అంటే ఇప్పుడు 7వ తారీఖు జూన్ 7th రోజు తప్పిపోయిన అమ్మాయి 11th రోజు మ్యాజిస్ట్రేట్ ముందు సబ్మిట్ అయ్యే లోపల ఆమెకి ఎంత లీగల్ నాలెడ్జ్ అందిందో చూడండి. నేను మేజర్ని, నాకు ఇష్టమైన రిలీజియన్ని పర్సూ చేసుకునే రైట్ నాకుంది, నేను ఎక్కడైనా ఉండగలను, మా తల్లిదండ్రుల మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం నాకు లేదు, నేను ఒక ఇండిపెండెంట్ గర్ల్ని అని ఇలాంటి మాటలు మాట్లాడుతుంది. మరి పోనీ తను ఏదైనా ప్రొఫెషనల్ ఎక్కడైనా జాబ్ చేస్తుందా, మంత్లీ ఇంత ఇన్కమ్ ఉందా అంటే అది కూడా లేదు. MBA ఫినిష్ చేసేసింది. జస్ట్ ఫినిష్ అయిన తర్వాత బర్త్డే అయిపోయిన తర్వాత 2 నెలలకే పాస్పోర్ట్ వచ్చింది. పాస్పోర్ట్ వచ్చిన వెంటనే ఇల్లు వదిలేసి ఇంట్లోంచి వెళ్ళి కొన్ని డబ్బులు తీసుకొని వెళ్ళిపోయింది సోనీ యాదవ్. అమ్రీన్ బేగం వచ్చి తనని స్కూటీ మీద తీసుకొని వెళ్ళింది. అమ్రీన్ బేగంని ఇప్పుడు మేము అడిగితే నాకు తెలీదు, నాకు సంబంధం లేదు అంటది. అమ్రీన్ బేగం తల్లి అంటది మంచి పరిస్థితుల్లోనే ఉండి ఉంటుంది, ఎందుకంటే ఇస్లాంని స్వీకరించింది కాబట్టి అని అమ్రీన్ బేగం తల్లి అంటుంది. సో మరి ఇప్పుడు ఈ తల్లి కన్న తల్లి, ఈ తల్లి 20 ఏళ్ళు పెంచి పెద్ద చేసి ఇలాంటి రాక్షస జాతి స్త్రీల ఏమంటారు వాళ్ళకు ఎరగా వేసినట్ట. అంటే మన పిల్లలు ఇలా రాక్షస జాతి స్త్రీల ఎరలో పడిపోయి అలాంటి గుంటనక్కలకు, గజ్జి కుక్కలకు వీళ్ళు ఒక ప్రేగా మారిపోతే రేపు ఏందన్నట్టు మన పరిస్థితి? మనం పిల్లల్ని పెంచేది వీళ్ళకి ఇవ్వడానిక? అంటే వీళ్ళ లోపల వీళ్ళు వాళ్ళని ప్రే చేసుకోవడానికి కోసమని మనం మన పిల్లల్ని అంటున్నామా, మనం మన పిల్లల్ని పెంచుతున్నామా? సో ఈ మిస్సింగ్ కంప్లైంట్ ద్వారానే మేము ఈ అప్రోచ్ అయినాం. పోలీసు ఆ అమ్మాయిని మెజిస్ట్రేట్ ముందు సబ్మిట్ చేసిన తర్వాత పోలీసు ఇంకా మా పని అయిపోయిందని పక్కన పెట్టారు. కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్ని పెట్టి ఆ అమ్మాయి ఎక్కడుంది, రేపు ఆ అమ్మాయి ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ కావద్దు అని, రేపు ఆ అమ్మాయి ఐసిస్లో టెర్రరిస్ట్గా వెళ్ళొద్దని, రేపు ఆ అమ్మాయి ఒక సూసైడ్ బాంబర్ అవ్వద్దు అన్న ఉద్దేశంతో మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి. ఈ భారతదేశంలో ఉన్న అమ్మాయి భారతీయురాలు కాబట్టి యాజ్ అన్ ఇండియన్ ఆమెకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది టువర్డ్స్ ద నేషన్, అండ్ యాజ్ అ హిందూ ఆమెకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది టువర్డ్స్ ద ధర్మ. సో ఈ రెండింటిని ఆ అమ్మాయికి గుర్తు చేయడానికి, ఆ అమ్మాయికి కనీసం మేము కౌన్సిలింగ్ ఇద్దామంటే ఆ అమ్మాయి ఆచూకీ కూడా తెలియట్లేదు. అట్లీస్ట్ ఆ అమ్మాయి దొరికితే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం, దిస్ ఈజ్ హిందుత్వ, దిస్ ఈజ్ ఇస్లాం, నువ్వు అప్పుడు చూస్ చేసుకోనంటే ఆ అమ్మాయికి అట్లాంటి చూస్ చేసుకునే ఆపర్చునిటీ మాకు ఇవ్వట్లేదు. ఆ అమ్మాయి మాకు అసలు తెలియని కూడా తెలియదు, ఎక్కడో దర్గాలో ఉందట, ఏ దర్గాలో ఉందో తెలియదు, ఎక్కడుందో తెలియదు, ఎక్కడికి వెళ్తాం, ఏమని చేస్తాం. ఇలా అమ్మాయిలను తీసుకొని వెళ్ళిపోతుంటే రేపు డెమోగ్రఫిక్ చేంజ్ అయిన తర్వాత భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ అవ్వడంలో పెద్ద టైం పట్టదు.
సో మరి భారతదేశాన్ని ఆఫ్ఘనిస్తాన్ అయ్యేదాకా చూసుకుంటూ ఉందామా, లేదా ప్రతి ఒక్కరం నడుం బిగించేసి ఇలాంటి అన్యాయాలు అక్రమాలు జరిగినప్పుడు మన వంతుగా మన వాయిస్ని ముందుకు పెడదామా? సో ఈ అమ్మాయి దొరికే వరకు ఈ ఉద్యమము ఈ పోరాటం ఆగేది లేదు. ఇలాంటి కేసులు మాకు వారంలో 2-3 అవుతున్నవి. సో ఇలా ప్రతి ఒక్క కేసుని మేము కానీ హ్యాండిల్ చేసి టేకప్ చేసినామంటే మిగతా కేసెస్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయని మా ఉద్దేశం. అంటే కొన్ని రోజుల కింద చూసుకుంటే కేరళ స్టోరీ అనేసి ఒక సినిమా వైరల్ అయింది, చాలా ఫేమస్ అయింది ఆ సినిమా. సో ఆ సినిమాలు కూడా ఇలాంటివి కొన్ని సంఘటనలు చూపెట్టారు. అంటే హిందూ అమ్మాయిల్ని ట్రాప్ చేసి వాళ్ళకి ఏదో మత్తు మందు ఇచ్చి వాళ్ళని ట్రాప్ చేసి కన్వర్ట్ చేశాక వేరే దేశానికి అంటే సిరియా ఐసిస్కి అలా తీసుకెళ్తున్నారనేసి. సో అలా ఏమన్నా హైదరాబాద్తో లింక్స్ ఉన్నాయనేసి మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే కొన్ని నిఘా సంస్థలు కూడా హైదరాబాద్ నుంచి స్లీపర్ సెల్స్ని పట్టుకోవడం జరిగింది. సో అలా స్లీపర్ సెల్స్గా ఇక్కడ నుంచి వాళ్ళు వెళ్ళారు అనేసి మీరు ఇందాక ప్రెస్ మీట్లో కూడా ఆరోపించారు. నిజంగా హైదరాబాద్లో ఎన్ని జరుగుతున్నాయి ఇలాంటివన్నీ కేసెస్? సో ఇదేం పెద్ద ఏమన్నారో తెలియని విషయం కాదండి. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ క్లియర్గా చెప్పింది, మల్టిపుల్ స్లీపర్ సెల్స్ని పట్టుకుంటున్నారు. సో వీళ్ళకు వాళ్ళు ఒకవేళ ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు ఒక స్లీపర్ సెల్ ముస్లిం అనుకోండి, అతన్ని పట్టుకుంటే తన ద్వారా ఆ కేసు స్ట్రాంగ్గా ఏమంటారు ఈజీగా క్లియర్గా సార్ట్ అవుట్ అయిపోతుంది. అదే ఆ స్లీపర్ సెల్ ఒక హిందూ అమ్మాయి ఏది ఉంటే అక్కడ కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోతుంది, అప్పుడు కేసు డైల్యూట్ అయిపోతుంది అనమాట. సో ఒక కేసు డైల్యూట్ అవ్వడానికి ఆ ఎజెండాని డైల్యూట్ చేయడానికి దీనికి ఈజీగా హిందూ అమ్మాయిలు కానీ హిందూ మగపిల్లలు కానీ యూజ్ అవుతారు. మరి ఇప్పుడు ఒక విషయం గమనించండి, ఒక ఎన్ఐఏ ద్వారా ఒక స్లీపర్ సెల్ మీకు దొరికింది, ఆ స్లీపర్ సెల్ న్యాచురల్గా ఒక ముస్లిం వ్యక్తి అయ్యేది ఉంటే క్లియర్ ఎజెండా బయటపడిపోతుంది. కానీ ఒకవేళ ఆ స్లీపర్ సెల్ బ్రెయిన్ వాష్ చేయించబడిన ఒక హిందూ అమ్మాయి కానీ ఒక హిందూ అబ్బాయి కానీ అయ్యేది ఉంటే ఆ మొత్తం అది నీరు గారిపోతుంది. ఎందుకంటే అక్కడ ఎజెండాలో ఒక పర్సన్ని యూజ్ చేసుకున్నారు కాబట్టి, బ్రెయిన్ వాష్ చేసేసి ఒక పావుగా వాడుకున్నారు అన్న విషయం తెలిసినప్పుడు ఏమైపోతుంది అంటే ఆటోమేటిక్గా కేసు నీరు గారిపోతుంది. సో అప్పుడు ఎజెండా అనేది క్లియర్గా బయటికి రావడం అనేది తగ్గిపోతుంది. సో దీనిలో క్లియర్గా హిందూ పిల్లల్ని టార్గెట్ చేయడానికి ఉద్దేశం అదే అండి. మనతో పాటు ప్రస్తుతం మాట్లాడడానికి ఎవరైతే సోనియా జాదవ్ అనేసి అమ్మాయి ఉందో వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ అమ్మగారు అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, అండ్ వాళ్ళకి సంబంధించిన చిన్న పిల్లలు కూడా ఇక్కడికి వచ్చారనమాట. మొత్తం ఫ్యామిలీ మొత్తం ఇక్కడికి వచ్చి ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేశారు. ఒకసారి వాళ్ళ అమ్మని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది. అమ్మ बताइए क्या हुआ था उस दिन, कितने दिन पहले लड़की चली गई थी और कब से दोस्त थी अमरीना बेगम? वो स्कूल की दोस्त थी, वो LKG UKG पढ़े जब से दोस्त 10th तक पढ़ी, वही कैम्ब्रिज स्कूल। उनकी दोस्त 10th तक थे दोनों। 10th के बाद कॉलेज गई हमारी बच्ची मेहंदीपट्टनम, बच्ची भी वो अलग चले गई। 10th तक ही दोनों दोस्तान थे। उसके बाद आना शुरू करी उन्होंने घर में। आने के बाद उन्होंने घर में आई तो हम लोग मेरी बेटी के सर का मानी मैं, मेरे बेटे भी बहन के सर का मानते थे। हमारे हस्बैंड भी क्या लाऊं अमरीन तुम्हारे को बोल के उनको जूस ला के भी पिलाते थे हमारे हस्बैंड भी। तो मैं उनको अलग तरीके से नहीं देखी, मेरी बेटी समान है, मेरी बेटी की दोस्त है बोल के ऐसा आने दी मैं। असल तो मुस्लिम वाले को घर में नहीं आने देते, हम लोग मराठी के है, आने नहीं देते हम लोग घर में। मेरी बेटी कुछ बोलती क्या कि बोल के मैं आने देती थी, बात करती थी, अंदर जाके पलंग पे बैठ जाते थे। तो ऐसा बड़ा धोखा देती बोल के नहीं मालूम है सर मेरे आपको कब से डाउट आया? मतलब आपकी लड़की जाने वाली कभी नमाज पढ़ना ऐसा कुछ हुआ था घर में? ऐसा कुछ हुआ था क्या? कुछ भी नहीं हुआ सर, नमाज नहीं। मन दीपावली का पूजा रहे तो बच्ची टिफिन का उधर शाम के टाइम पूजा होता ना, जाके पूजा करती थी, बट्टू लगाती थी, मंदिर आ जाती थी, घर में भी पूजा करती थी। वैसा नमाज फमाज कुछ भी नहीं, डाउट नहीं आया मेरे को। डाउट जाने के बाद ही आया। बच्चे इतने रिश्ते आ रहे थे, कई को मना कर रही, रिश्ते इतना 4-5 रिश्ते आए, बच्चे आए देखने के लिए, तो बच्ची मना ही कर देती थी। लेकिन मेरे को डाउट नहीं आया, कई को ऐसा बोल रही कि एक बेटी आए करेंगे देर से, बहुत कुछ दे के करेंगे बोल के, डॉक्टर पढ़ी मेरी बेटी बोल के, बहुत देंगे बोल के सोच के बच्ची को रखे थे। डिग्री पढ़ी सो है मेरी बेटी, ऐसा करती बोल के अमरीन नाम की प्रेस मीट में आप ऐसा कुछ बोल रहे थे कि मतलब आपकी बच्ची कुछ पीती थी रात में, जो जमजम का पानी का एक डब्बा था, का पानी बाटल लाई सो भी, वो अमरीन लाई सो भी मेरे को नहीं मालूम। कल पलंग में सामान ना रखे तो हम लोग हमारे भाव हम देखे तो वो बाटल, क्या वो फोटो बाटला देखे तो वो ही मालूम है हमारे को। आप 2-3 दिन के नीचे ही मालूम है वो। कितने बॉटल्स थे? 2 बॉटल। हाँ 2 बाटल। ऐसा करती बोल के नहीं मालूम सर मेरे को। मेरी बेटी से अलग करा दी। क्या पुलिस केस होता करते, क्या पुलिस वाले क्या बोल रहे क्या नहीं बोल रहे। మాట్లాడారా? आपको तेलुगु आती है क्या? नहीं आती। आप कुछ बात किए थे क्या? मतलब जब लड़की को कोर्ट लेके आए थे ना यहाँ पे, तब कुछ बात किए थे क्या? यही बोली माँ पहले 2 दिन पहले मिली, आज आती बच्ची बोले तुम्हारे को 1 घंटा पहले
ये देखो ये पलंग पे निकला है, ये बाटला दो पलंग में निकला है। झमझम का पानी है कहते, बच्चे को बोले तो, बताने वाले को पूछे तो ये झमझम का पानी है, दुबई का, सऊदी का, ऐसा बोल के बोल रहे। वो पानी दुआई पढ़ के देते बोल के बोले, दे बता रहे, ऐसा फ़ोन में निकाल के बताया देखने वाले को, तो ऐसा बोले। और सीआई बोली तुम्हारी बेटी काउंसलिंग में है, मैं बात करा तो 1 घंटा पहले ये लंगारोस पीएस में आती, बेटी को बुला तू यहाँ बात कर लो अम्मा बोल के बोली। फिर डायरेक्ट कोर्ट को भी जा दी, कोर्ट को बाद उसको कौन लेके गए क्या नहीं मालूम। सीआई मेरे को धोखा दी, तुम्हारे को बेटी से मिला तू बोल के धोखा दिया हमारे को। और 1 घंटा बात करा तो तुम्हारी बेटी से बोले तो बात नहीं कराए। वहाँ से कोर्ट को लेके गए, बच्ची कोर्ट को लेके आने के बाद कौन लेके गई वो पता नहीं है। आप फाइनली आप क्या बोलना चाहते हैं आपकी लड़की से, अगर ये वीडियो देखेगी तो क्या बोलना चाहते हैं आप? घर को आ जाओ बोल के बोल तू, तुम्हारे बगैर नहीं रहा तू, मैं मर जा तू, घर को आ जाओ बोल के बोल तू। हाँ आ जाओ भाई, घर को आ जाओ, तुम्हारे को कौन कुछ नहीं बोलते, आ जाओ, तुम्हारे बगैर मैं नहीं जी सकती, मैं मर जाती ये घर में, इस पार्ट में मर जाती मैं, तुम्हारे भाया नहीं देख रहे मेरे को, तुम आ जाओ घर में बोल के बोलती मैं उसको। क्या मन में आए वो बात कराए तो मैं बोलती। రైట్, సో ఇదే అంశం పైన ఎప్పటి నుంచో పోరాడుతున్న ఆరోగ్య స్వామి కూడా ఇక్కడ ప్రెస్ క్లబ్లో జోసెఫ్ స్వామి, సో ఆయన కూడా ఇక్కడ ఉన్నారు. సో ఆయన అడిగి తెలుసుకుందాం ఇలాంటి కేసెస్ వాళ్ళు ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా ఏంటి అనేసి. సార్ మీకు ఏమనిపిస్తుంది, ఇలాంటి వాటిపైన మీరు పోరాటం చేస్తూనే ఉన్నారు అంటే, మీరు ఒక క్రిస్టియన్ ఉండి మా క్రిస్టియన్ అమ్మాయిలను కూడా ఇలా లవ్ జిహాద్ ట్రాప్లో ఉచ్చులో దింపేసి తీసుకెళ్తున్నారని మీరు పోరాటం చేస్తున్నారు చర్చ్ నుంచి, ఒకసారి చెప్పండి. నా ఫ్యామిలీలో కూడా ఉందండి, నా ఫ్యామిలీలో జరిగింది 27 ఇయర్స్ ముందు. ఇప్పుడు ఇది ఎట్లయిపోయిందంటే ఇది కామన్ ఇష్యూ లాగా అయిపోయింది, కామన్ టర్మ్స్ లాగా అయిపోయింది. నేను కవితమ్మ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ బతుకమ్మ, మిమ్మల్ని ఒకటే వేడుకుంటాం, మన ఆడపిల్లలు ఏం చేస్తామనుకుంటున్నారు మీరు బయట రారా, కళ్ళు తెరవరా మీరు? బతుకమ్మ బ్రాండ్ అంబాసిడర్ కవిత గారు మీకు కూతుర్లు ఉన్నారు, మన ఆడపిల్లల కూతురులే. మీరు బయటికి వచ్చి మన సమాజాన్ని కాపాడే బాధ్యత మీకు కూడా ఉంది. మీరు ఎలాగో మన ఆడపిల్లలు ఏమైపోతారని చెప్పి మీరు స్పీచ్లు ఇవ్వడం కాదు, ఈ జిహాదీ కుక్కలకు కొంచెం బుద్ధి చెప్పండి. ఎందుకంటే మీరు బావబొమ్మర్దులు అవుతారో ఏమో నాకు తెలియదు, ఎంఐఎం మీకు, కానీ మీరు మా పిల్లల పట్ల ఖచ్చితంగా కొంచెమైనా బయటికి రావాలి. మా ఆడపిల్లల ఏదైతే వేదన చెందుతున్నారో మిమ్మల్ని కావాలంటే గెలిపేయడానికి మేము ఏమన్నా చేస్తాం. మా ఆడపిల్లని గెలిపిస్తే, మా ఆడపిల్లని కాపాడితే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం, మీ ప్రభుత్వం వస్తుంది. ఒకవేళ మీరు గ్యారంటీ ఇవ్వాలి, మీరు హామీ ఇవ్వాలి. కేసీఆర్ గారు నన్ను ప్లీజ్ మా ఆడపిల్లల మీద మీరు దయ చూపండి. వాళ్ళ గురించి కాదు, మీ ఓట్లు ఎక్కడ పోవు, కానీ మా ఆడపిల్లలు ఏమవ్వాలండి? ఓన్లీ మోడీ అంటే మోడీ ఎంత అని చేస్తారు? మీ ఇది కాదా, ఇది మీ రెస్పాన్సిబిలిటీ లేదా మా ఆడపిల్లల మీద? అయితే ఖచ్చితంగా మిమ్మల్ని వేడుకుంటున్నా, కేటీఆర్ భాయ్ ప్లీజ్ బయటికి రండి, మా ఆడపిల్లల్ని కాపాడండి. राइट, ओल्ड सिटी में आप ऐसे कई सारे केसेस भी देख चुके होंगे, तो आप क्या कहना चाहते हैं इसके ऊपर? हम सबसे पहले तो क्या करना, स्कूल में 1 घंटा इतने पूरे सब्जेक्ट्स पढ़ा रहे आप, 1 घंटा आप हमारे धर्म के बारे में भी पढ़ाने के लिए टीचर को पूरे स्कूल में अवेलेबल कर दीजिए। जैसा उन लोगों को इंग्लिश, तेलुगु, मराठी जैसा सब्जेक्ट हो गया ना, वैसे ही एक धर्म का पार्ट भी 1 घंटे के लिए कंपलसरी पढ़ाइए। देखिए आपके बच्चों में कितना बदलाव आता, क्योंकि माँ बाप के पास इतना समय नहीं है, जॉब करने वाले हो गए, और बाकी माँ बाप कंपैरिजन में लगे, बच्चों को ये स्कूल में पढ़ाए या उसमें पढ़ाए। इस वजह से भी बच्चे पूरा ये हो रहे। और सेलफोन सबसे बड़ा, रात में बच्चे फ़ोन लेके बैठ रहे, माँ बाप क्या चले जाते बच्चों को रूम में छोड़ देते। आप सेलफोन में भी बच्चे क्या कर रहे, हिस्ट्री चेक कीजिए, आप उनकी आईडी क्या, किसको बात कर रहे, क्या नहीं कर रहे, वो क्या डिलीट कर रहे, इस सब पर भी आप अपना ध्यान दीजिए, ऐसे केसेस कम होंगे। मैं ये बोलना चाहूँगी कि खाली हमारे ओल्ड सिटी में नहीं हो रहा है अभी, क्योंकि हमारे पास बच्चे अच्छे जागरूक है, अच्छे मंदिर जाते, हमारे पास बोनालू होते, बतकम्मा होते, सब होते। आप बच्चे अपने किस तरह का सर्कल है आपके बच्चों का, किन सर्कल में आपके बच्चे बैठ रहे, पहले उस पर ध्यान दीजिए। वो सर्कल में उसको वो किस टाइप से बात कर रही है, कहाँ लेकर जा रहे हैं, क्या नहीं, इसके ऊपर अगर आप ध्यान देंगे ना, आपके बच्चे डेफिनेटली आपके कंट्रोल में रहेंगे। और धर्म का 1 घंटा हर स्कूल में हो गया ना, आप देखो लव जिहाद के केस अपने आप खत्म हो जाए, क्योंकि उनको अपने धर्म के बारे में ज्ञान होगा, हमारे धर्म से वो जुड़े रहेंगे ना, वो मुस्लिम इस तरह के जिहाद के केस में जाने से बच जाएंगे। జై శ్రీరామ్, నా పేరు భారతి, నేను కుత్బుల్లాపూర్ బాగ్ హిందూ వాహిని నుండి వచ్చాను. ఈ లవ్ జిహాద్ కేసులు అన్నది 8th క్లాస్ 9th క్లాస్ నుంచి స్టార్ట్ చేసి ప్రతి ఒక్క స్కూల్ దగ్గర, ప్రతి ఒక్క బాబా గుడిల దగ్గర
సరిగ్గా స్కూల్ వదిలే టయానికి వీళ్ళు బైకుల పైన రావడము, అమ్మాయిల వెళ్ళే వాళ్ళకి ఆటోలు ఆపడము, ఆటోలలో 2 రోజులు తీసుకెళ్ళడము, 3వ రోజు డబ్బులు ఇవ్వకపోయినా వీళ్ళకి లిఫ్ట్ ఇవ్వడము, 4వ రోజు వీళ్ళని సినిమాలకు తీసుకెళ్ళడము, వీళ్ళకి వెనకాల నుండి పెద్దవాళ్ళు నేర్పించి పిల్లలని ఇట్లా హిందూ అమ్మాయిలని ఎత్తుకెళ్ళడానికి వీళ్ళకి మొత్తం టార్గెట్ చేసి ఇస్తున్నారు. ఇప్పుడు ఒక తల్లి తన బిడ్డ పోయిందని లబోదిబ్బో అని మొత్తుకోవడం కాదు, ఫస్ట్ మన పిల్లలు మనము ఏం చేస్తున్నాం, మన పిల్లలు ఎక్కడ పోతురని ప్రతి ఒక్క చదువుకునే అమ్మాయి మనల్ని ఎవరు టార్గెట్ చేస్తున్నారు, మనతో వేరే వ్యక్తి వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు, మనం చదువుకోవడానికి వెళ్తున్నామా, వాళ్ళు మన హిందూ అమ్మాయిల దగ్గరికి ఎందుకు వస్తారు, మరి నేను ఎవరిని, నేను ఒక హిందువుని, నేను ఒక శక్తిని, నేను ఒక దుర్గామాతని అని పిల్లలు గ్రహించుకోలేకపోతారు. కాబట్టి ప్రతి ఒక్క అమ్మాయి, చదువుకునే అమ్మాయి మన దగ్గరికి ఎవరు వస్తున్నదని అబ్జర్వ్ చేసి మనతో వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు, మనల్ని వాళ్ళు ఎందుకు ఆకర్షించుకుంటారు, మనల్ని ఎందుకు వాళ్ళు లోబరుచుకుంటారు, ఫస్ట్ మనము అమ్మాయిలకు నేర్పించాలి. మనము వెళ్ళిపోయిన తర్వాత మనం ఆలోచించడం కాదు, ఈ పిల్లలు అసలు ఎక్కడ పోతురు, బయటికి వెళ్ళిన తర్వాత ఈ మగపిల్లలు వచ్చి మనతో ఎందుకు మాట్లాడుతున్నారు అన్నది ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాలి. ప్రతి ఒక్క స్టూడెంటు ఏదో ఒక అబ్బాయితో మాట్లాడడం, వాళ్ళు ఎందుకు మన దగ్గరకు వస్తున్నారు, మళ్ళీ వాళ్ళు మన తెలుగు అబ్బాయిలు కూడా కాదు, పోనీ మన క్లాస్మేట్స్ కాదు, అదర్స్, నువ్వు ఒక డిగ్రీ స్టూడెంటు, నువ్వు ఒక ఎంకామ్ స్టూడెంటు, నువ్వు ఒక డాక్టరు, నువ్వు ఒక లాయరు, నీతో ఏదో పక్కన వర్క్ షాపులలో, షెడ్ షాపులలో చేసుకునే వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు, మీరు ఎందుకు గ్రహించుకోలేకపోతారు, మీరు ఇంత చదువులు చదువుకొని మిమ్మల్ని ఎవరో ఒక అదర్ పర్సన్ వచ్చి మిమ్మల్ని ఆకర్షించుకుంటుంటే మీరు ఎందుకు గ్రహించుకోలేకపోతున్నారు, మీ జీవితాలు ఎక్కడ పోతున్నాయి, మిమ్మల్ని మీ తల్లిదండ్రులు కన్నీ పెంచి నవమాసాలు మోసి మీరు ఎక్కడనో ఇస్లామిక్ లోకలకంటూ, ఎక్కడనో పాకిస్తాన్ కంటూ, ఎక్కడనో మీకు పాస్పోర్టోస్ ఎట్లా వస్తున్నాయి, మీరు అక్కడికి వెళ్ళినాక మీ లైఫ్లో ఎక్కడ పోతున్నాయి, కొంచెం దయచేసి ప్రతి ఒక్క స్టూడెంట్ గమనించుకోండి. సార్ మీరు చెప్పండి, అంటే ధర్మవీర్ ఆర్గనైజేషన్ నుంచి మీరు ఇంతకుముందు కూడా పోరాటం చేస్తున్నారు, అండ్ మొన్న కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది, బంబుల్ యాప్ అనేసి ఇన్స్టాగ్రామ్ యాప్స్ ద్వారా కొంతమంది అబ్బాయిలు హిందువుల అమ్మాయిల్ని టార్గెట్ చేస్తూ వాళ్ళను బ్లాక్మెయిల్ చేస్తున్నారని మీరు మన పోలీస్ స్టేషన్ కూడా వచ్చారు. నా పేరు డాక్టర్ కశ్యప్ మహర్షి ధర్మవీర్ అండి. నేను ధర్మవీర్ ఆధ్యాత్మిక చైతన్య వేదిక తెలంగాణ అధ్యక్షుడిని. ఈ లవ్ జిహాద్ అనేది ఎలా అంటే, జిహాద్ అనేదాన్ని మనం ఒకసారి చూసుకుందాం. వెనకటికి ఒక నానుడి ఉండేది ఏంటంటే, కాదేది కవితకు అనర్హం అనేసి. అట్లా కాదేది జిహాద్కు అనర్హం. ప్రతి ఒక్క దాంట్లో జిహాద్ జరుగుతున్నది. ఇప్పుడు లవ్ జిహాద్ అంటారు, ఫ్రెండ్షిప్ జిహాద్ అంటారు, ల్యాండ్ జిహాదు, తర్వాత హలాల్ జిహాదు, ఇట్లాంటివన్నీ జిహాదులు అన్నీ జరుగుతున్నాయి. ఈ జిహాదులు అన్నిటికీ ఏంటంటే కారణం వచ్చేటప్పటికి ఏంలే, వాళ్ళ మతము, వాళ్ళ మతస్థులు, వాళ్ళ అదే డామినెన్స్ దేశం మొత్తం విస్తరించాలి, వీళ్ళు ఖలీఫా సామ్రాజ్యాన్ని స్థాపించాలి అనేది వీళ్ళ లక్ష్యం అనమాట. నువ్వు ఎంతైనా మాట్లాడుకో, ఎంతైనా చెప్పుకో, వాళ్ళంతా నటన చేస్తున్నారు. పచ్చిగా చెప్పాలంటే దేశాన్ని ఆక్యుపై చేద్దామనేసి ఇంతగా వాళ్ళు నిరంతరం శ్రమిస్తున్నారు. దీన్ని మనం గుర్తుంచుకోకపోతే, కళ్ళు మూసుకొని ఉంటే మన జనాభా మిగలదు. మన లేడీస్ని చూసుకోండి, ఒక ఆడపిల్లలని చూసుకోండి, ఎట్లా చేస్తున్నారు. అబ్బాయిలు వచ్చేసి లవ్ పేరుతోటి జిహాద్ చేస్తారు, అమ్మాయిలు వచ్చేసి ఫ్రెండ్షిప్ పేరుతోటి వాళ్ళకు మతం అంతా ఎక్కిచ్చేసి జిహాద్ చేస్తారు. రీసెంట్గా కేరళ ఫైల్స్ అని చేసి, కేరళ స్టోరీ అని చెప్పేసి సినిమా వచ్చింది. విచిత్రం ఏంటంటే, సాధ్వి ప్రజ్ఞా సింగ్ అని చెప్పేసి ఒక ఆమె ఎంపీ, ఆమె ఇట్లాంటి పిల్లలు ఇట్లాంటి జిహాద్కు గురి కాకూడదు అనేసి అమ్మాయిని తీసుకుపోయి సినిమా చూపించిన తర్వాత కూడా మరుసటి 2 రోజుల్లో లేచిపోయింది. అంటే ఎంతలా వీళ్ళు మనసులో విషయాన్ని నింపుతున్నారు. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే, వీళ్ళు డ్రగ్స్ కూడా వాడేసి ఇట్లాంటి విషయాన్ని నింపుతున్నారు, వశీకరణం లాంటిది చేస్తున్నారు, అంటే హిప్నోటిజం లాంటిది చేస్తున్నారు. ఎంతలా అంటే వీళ్ళంతా మైండ్ అంతా కూడా వీళ్ళల్లో మతాన్ని నింపేసి వాళ్ళ మతమే ఉండాలి అనేసి వాళ్ళు దృఢ సంకల్పంతో ఉన్నారు. మొన్న జరిగిన ఏదైతే యాప్స్ ద్వారా ఏదైతే లవ్ జిహాద్ జరుగుతుంది అనేసి మీరు పోరాటం చేశారు, దాని గురించి చెప్తారా ఒకసారి? మొన్ననే ఒక మన ఎస్ఆర్ నగర్కి సంబంధించినటువంటి ఒక ఇంజనీరింగ్ చదివే అమ్మాయి, ఆ అమ్మాయి కూడా మహిళా కళాశాలలోనే చదువుతుంది. కానీ ఆ అమ్మాయిని ఎలా ట్రాప్ చేశాడంటే, వీడు స్నాప్చాట్ అనే ఒక యాప్ ద్వారా, అంటే ఇది కూడా ఒక రకమైన డేటింగ్ యాప్, దాంతో చాట్ చేసి ఆ అమ్మాయితోటి కొంచెం దగ్గరగా చేసుకొని ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టినాడు. ఎందుకంటే ఒక అమ్మాయి ఎవరైనా కూడా ఒక నమ్మితే ఏమవుతుందంటే, తనకు సంబంధించిన పర్సనల్ విషయాలు చెప్పుకుంటుంది ఎవరితో అయినా. కానీ వీడు మతపోడు కదా, ఆడి మతం నిండాకెక్కింటుంది. వాడేంటంటే బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టినాడు. బ్లాక్మెయిల్ చేసి ఆ అమ్మాయికి సంబంధించిన ఫోటోలను మార్ఫింగులు లాంటివి చేసి, అదేవిధంగా అమ్మాయిని బెదిరించి ఆ అమ్మాయిని శారీరకంగా వాడుకుందామని చెప్పేసి చాలా కుటిల ప్రయత్నాలు చేసినాడు. విచిత్రం ఏమిటంటే, ఇప్పటికే వాడు దాదాపు 22 మంది అమ్మాయిలను, అలీ అనే వ్యక్తి 22 మంది అమ్మాయిలతోటి సేమ్ వ్యవహారం నడిపినాడు. కాబట్టి వీళ్ళకు పుట్టుకతో వచ్చిన బుద్ధిలాగా తయారైపోయింది. వీళ్ళ వెనక పక్క పెద్ద నెట్వర్కే ఉన్నది.
వీళ్ళు జస్ట్ ఇదొక్కటే కదా. ఇప్పుడు ఎలా తయారైందంటే ఒకడు చేస్తున్నాడు కాబట్టి వానికి మతానికి సంబంధం లేదు. ఎందుకు లేదురా భయ్, వాళ్ళ మతంతోనే సంబంధం ఉన్నది. వాళ్ళు ఆర్గనైజ్డ్గా చేస్తున్నారు, వాళ్ళు ఒక టీం లాగా ఏర్పడి ఒక ఉద్యమంగా చేస్తున్నారు ఇది. కాబట్టి దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా సాధారణ ప్రజలకు కూడా ఉన్నది. ఎంత చెప్తే మాత్రం గొంతు జించుకొని అరిస్తే మాత్రం వాళ్ళు సాధారణ ప్రజలు మేల్కొని వాళ్ళకి కనుక అర్థం కాకపోతే, ఇప్పుడు చెప్పేదంతా కూడా వాళ్ళకి అర్థం కాకపోతే ఈ శ్రమ అంతా వృధా. రైట్. సో ఇది ఇక్కడ జరుగుతున్న ప్రెస్ మీట్ సారాంశం. అండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో కూడా మనం ఇందాక మాట్లాడాము. సో సోనియా జాదవ్ వాళ్ళ తల్లిగారు అయితే మనతో పాటు ఉన్నారు. నిజంగా ఒక కూతురు కోసం తను ఏదైతే పోరాటం చేస్తుందో అందులో విజయం చేకూరాలనేసి మనం కోరుకుందాము. ఎందుకంటే ఒక కూతురు కోసం ఆమె ఏదైతే ఈ తపన ఏదైతే ఇక్కడ చూపెట్టింది, ఏదైతే కూతురు లేకపోతే తాను చచ్చిపోతాను అనేసి ఏదైతే చెప్పుకొస్తుందో, అండ్ ఏదైతే కేరళ స్టోరీ అనేసి మొన్న సినిమా వచ్చిందో, సో అలాంటి మక్కి టు మక్కి ఇక్కడ మాత్రం అదే స్క్రీన్ ప్లే, అదే స్టోరీ ఇక్కడ ప్లే అవుతున్నట్టు కనిపిస్తుంది హైదరాబాద్లో. కెమెరామెన్ సాయితో సిద్ధు, NSTV హైదరాబాద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.